ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఆగస్టు 4 సోమవారం రోజు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఆగస్టు 4 సోమవారం రోజు మధ్యాహ్నం 4 గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో అయితే ఈ ధనుస్సు రాశి వారికి గ్రహాలు మార్పు వల్ల అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడడం. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి, మీ సమస్యలు తీరిపోతాయి. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి బృహస్పతి, అలాగే గురువు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. ఇక ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క మంచి లక్షణాలను మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందరితో ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఈ రాశి వారికి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు అతిగా ఆలోచిస్తారు. వీరికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది, పట్టుదల ఎక్కువగా ఉంటుంది, కోపం కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా కానీ వీరు ముందుంటారు హెల్ప్ చేసే విషయంలో. ఈ రాశి వ్యక్తులు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి గుణాన్ని వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఉన్నంతలోనే లైఫ్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఎన్నో రకాల ఇబ్బందులు, బాధలు అయితే ఉంటాయి. వాటిని ఫేస్ చేస్తూ ఉంటారు. కింద పడి పైకి లేచిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. చిన్నతనం నుంచే వీరు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరికి కోపం అయితే అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి జాలి గుణం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు. పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు. కానీ ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఎక్కువ వీరు నమ్ముతారో వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. దానివల్ల అయితే వీరు చాలా కృంగిపోతూ ఉంటారు. వీరికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా వీరికి సహాయం అనేది చేయరు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వ్యక్తులు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు.
దైవం యొక్క తోడు అయితే వీరిపై ఎక్కువగా ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు అయితే అతిగా ఆలోచిస్తూ ఉంటారు. వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. వీరు నా అనుకోని ఎవరికైతే సహాయం చేస్తారో వారే అయితే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. దానివల్ల వీరు చాలా కృంగిపోతూ ఉంటారు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఆగస్టు 4 సోమవారం రోజున అయితే గ్రహాలు అయితే మార్పులు చెందుతున్నాయి. దాని ప్రభావం వీరికి అయితే చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ సమయంలో సప్తమ గురువు రావడం వల్ల వీరికి అదృష్టం అయితే కలిసి రాబోతుంది. గ్రహాలు అన్ని వీరికి మంచి ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో చేపట్టిన ప్రతి పనిలో అయితే విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో వీరి యొక్క సమస్యలు అయితే అన్నీ తీరిపోతాయి. ఈ రాశి వారికి అయితే వ్యాపారంలో ఉన్న సమస్యలు తీరిపోయి మంచి అభివృద్ధులను అయితే మీరు చూస్తారు. రాబోయే రోజుల్లో వీరికి మంచి గుర్తింపు అయితే రాబోతుంది. సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు అయితే రాబోతున్నాయి. అయితే ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలే పొందుతారు. ఆగిపోయిన పనులు కూడా ముందుకు సాగుతాయి. ఈ సమయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ సమయంలో సేల్స్ మార్కెటింగ్ వాళ్ళు మంచి లాభాలను అయితే చూస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి. మీరు ఊహించిన దానికంటే మంచి లాభాలను అయితే చూస్తారు. ఈ సమయంలో మీకు గురుగ్రహం అనుకూలం ఉండటం వల్ల ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో వివాహం కుదురుతుంది. ఈ సమయంలో అయితే మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీకు అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి. వృత్తి వ్యాపారంలో మీరు ఊహించిన దానికంటే మంచి లాభాలు పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం ఈ సమయంలో అయితే మంచి పేరు లభించబోతుంది. ఈ సమయంలో మీరు మంచి విజయాలను అయితే చూస్తారు. అప్పుల సమస్యలు అయితే తీరిపోతాయి. మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లు అయితే ఈ సమయంలో మీకు సరైన ఉద్యోగం కూడా లభిస్తుంది. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఈ సమయంలో అయితే కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. పెద్దలకు ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. గురుగ్రహ ప్రభావం అలాగే గోచారం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. గతంతో మనం పోల్చుకుంటే ఈ సమయం అయితే మీకు చాలా అనుకూలమైన సమయం. మీరు ప్రయత్నాలు చేయండి. మీరు ప్రయత్నాలు చేసినట్లు అయితే మంచి ఫలితాలు అయితే లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సేల్స్ మార్కెటింగ్ వాళ్ళకు అయితే మంచి లాభాలు అయితే వస్తాయి. ఈ సమయంలో మీరు అయితే నవగ్రహ పూజ చేయండి. ఇలా చేయడం వల్ల మీకున్న శని బాధలు తీరిపోతాయి. గురుగ్రహం అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఏ సమస్య ఉన్నా తొలగిపోతాయి. అలాగే మీరు లక్ష్మీదేవి ఆరాధన కూడా ఎక్కువగా చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో అయితే ఈ రాశి వారు అయితే మంచి ఫలితాలనే పొందుతారు. అనుకున్న పనులన్నీ మీరు సకాలంలో పూర్తి చేసుకుంటారు. పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంటారు. వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. ఈ సమయంలో అయితే ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఈ సమయంలో మొండి బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు అయితే ఒక పాత స్నేహితుడిని కలుసుకునే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి.